అదే మనకి పుంసావన సంస్కార క్రియ అని ఫస్ట్ సంస్కారం ఉంది. 3వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యజ్ఞం చేసి యజ్ఞంలో ఆవుతులు ఇచ్చి ఆ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకుంటారు. ఆ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ సంస్కార బీజాలు క్లియర్ అవుతాయి. అలా మనకి ఆ ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడే ఎన్నో మార్చేయచ్చు. పుట్టిన తర్వాత ఫస్ట్ 1000 డేస్లో మార్చేయచ్చు. ఆ తర్వాత బేసిక్ స్కూలింగ్లో నేర్పించచ్చు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, 7 ఏళ్ళ లోపల మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం తప్పురా నాయన అని సింపుల్ అలవాటు కొంతమందికి ఉంటుంది. కాలు మీద కాలు వేసుకోవడం, ఇట్లా ఎక్కడెట్లా చెవులు పెట్టుకోవడం, ఇట్లా వేలు పెట్టుకోవడం ఇట్లా ఉంటుంది. కొంతమందికి ముక్కుల్లో వేలు ఇట్లాంటి తప్పురాని ప్రవర్తన నేర్పించారనుకోండి, అది కానీ తనకు ఎక్కిందనుకోండి ఆ టైంలో వాడు జీవితాంతం ఇంకా అది రాదు, చేయడు. అదే 14 ఏళ్ళ లోపల నేర్పించారనుకోండి, 7 to 14 ఏళ్ళు కొంతవరకు మానుకునేదానికి అవకాశం ఉంది. 14 ఏళ్ళ తర్వాత నువ్వు ఏం నేర్పించినా కాళ్ళ మీద కాలు వేసుకోకూడదు. ఓహో నాన్నగారు వస్తున్నారు, నాన్నగారు ఉన్నంతసేపు కాళ్ళ మీద కాలు వేసుకోకూడదు. అర్థమైందా? వీడి సహజ స్వభావం కాళ్ళ మీద కాలు వేసుకోవడం, వాళ్ళకి మీద భయము భక్తితో వేసుకోడు. అదే 7 ఏళ్ళ లోపల నువ్వు నేర్పించావు అనుకో, వాడికి ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా అలా ప్రవర్తించడు. ఆ అబ్బాయి ప్రవర్తన చూడండి ఎంత బాగుందో అంటారు, లేకపోతే అమ్మాయి ప్రవర్తన చూడండి ఎంత బాగుంది. వాళ్ళు ఈ 7 ఏళ్ళ లోపల సంస్కరించబడ్డ వాళ్ళు. ఫస్ట్ 7 ఇయర్స్, ఆ 7 ఇయర్స్లో ఎవడు సంస్కరిస్తారు అంటే తల్లి తండ్రి సంస్కరించలేరు. అందుకనే పూర్వకాలంలో అమ్మమ్మ నానమ్మలు వాళ్ళకి కొంత జ్ఞానం ఉండి కొన్ని పద్యాలు నేర్పి, అర్థమైందా, అవి చేస్తే ఆటోమేటిక్గా ఆ సంస్కార బీజాలు అనేది ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మారిపోతాయి. అందుకనే లాస్ట్ టైం నా దగ్గరకు ప్రెగ్నెంట్ వస్తే నా ఆస్ట్రాలజీకి నేను ఒకటే చెప్పాను, భర్తకి పుట్టేవాడు నీ వారసుడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, పుట్టేవాళ్ళు నీ యొక్క ఇది ఫలాని వాడి కూతురు అంటారు కానీ అంతే కదా, రైట్. సో ఫలాని వాళ్ళ వంశోద్ధారకం అంటారు కదా, అత్తామామలతో కూడా నేను చెప్పాను, మీరు ఎన్నైనా తిట్టుకోండి ఎన్నైనా కొట్టుకోండి, అది ఎప్పుడంటే ఆఫ్టర్ బేబీ పుట్టిన తర్వాత ఒక 6 నెలల తర్వాత చేయండి. ఈ ఒక 1.5 ఇయర్ ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమెను జాగ్రత్తగా కాదు, ఆమె లోపల ఉన్న బిడ్డకి జాగ్రత్త. మీ తండ్రి తిట్టారనుకోండి, ఆమె బాధపడింది అనుకో, ఆ సెన్సెస్ ఈయన మూర్ఖుడు అనే బాధన పడుతుంది. అది ఎప్పుడు పెరుగుతుందో తెలుసా, ఆ అమ్మాయి 15 ఏళ్ళు అప్పుడు నువ్వు ఏదన్నా చెప్పకపోతే ఇది లోపల ఉన్న థాట్ బయటకు వస్తుంది, ఈయన మూర్ఖుడు, ఈయన చెప్పేది వినకూడదు అనేది ముందర ఒక గేట్ పడిపోయింది. రైట్. ఓకే, అత్తామామలు ఉంటారు, అమ్మమ్మ తాతయ్యల్ని అంటే ఈమె అత్తామామల్ని అసహించుకుందనుకోండి, పుట్టిన తర్వాత వీళ్ళకి పెద్ద వాల్యూ ఇవ్వకూడదు అనేది వాడు బేబీ పుట్టుకతోనే నీకు ఆ జీన్స్ వేసేసావు. అత్తామామలు బాగా చూసుకుంటున్నారు, అందరు బాగా చూసుకుంటున్నారు, పలకరింపులు బాగున్నాయి, ఓహో మనం ఫంక్షన్లకు వెళ్ళాలి అందరి అందుకనే ఈ పలకరింపులు కమ్యూనికేషన్ వ్యవస్థ కడుపులో నేర్పించడానికి మన వాళ్ళు పెట్టిన సాంప్రదాయమే శ్రీమంత్రము. అమ్మగారు ఒకసారి చేస్తారు, అత్తగారు ఒకసారి చేస్తారు, అందరూ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే అందరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆనందమే కదా. ఆ ఆనందాన్ని బేబీకి నేర్పించడం కోసం పెట్టినదే 2వ సంస్కారం. ఫస్ట్ది పుంసావన సంస్కారం అయితే, 2వది మనకి ఈ యొక్క శ్రీమంతం. ఆ తర్వాత పుట్టినప్పుడు నామకరణం, పేరు కూడా వాటి సైకాలజీని డిసైడ్ చేస్తుంది. నామకరణం తర్వాత పొరపాటుని ఇన్ని జరిగినా వాటిలో ఏమన్నా పూర్వజన్మ స్మృతులు గుర్తులు ఇవన్నీ ఉంటాయంటే వాళ్ళకి కేశఖండన, ఇవి అన్నీ సంస్కారాలు. ఆ తర్వాత జ్ఞానాన్ని బుద్ధిని పెంచడానికి చెవులు కొట్టిస్తారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే ఉపనయనము వివాహం ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకోటి ఇక్కడ సైకాలజీ చెప్పాలంటే మీకు గుర్తుంచుకోండి, మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడు బ్రహ్మరంధ్రము అంటుంది. బ్రహ్మరంధ్రాన్ని మహా అయితే ఫస్ట్ ఇందాక చెప్పిన 1000 డేస్లో ఫస్ట్ 180 డేస్ అంటే మనకి అనప్రాసం చేసినప్పటి నుంచి బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోవడం ఉంటుంది.
అప్పటి వరకు ఎవరైతే పెంచుతారో అమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైతే దగ్గరగా ఉంటారో బేబీకి వాళ్ళకి హార్ట్ఫుల్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మ దగ్గరికి వెళ్ళాము, అమ్మ ఎలా ఉన్నా నైటీ వేసుకున్నా నచ్చుతుంది. ఇంట్లో ఏదో అప్పుడే అమ్మ ఇంట్లో అన్నీ తుడిచేసి క్లీన్ చేసి వచ్చిన అమ్మ నచ్చుతుంది. ఆడ మైండ్ అప్లై అవ్వదు, హార్ట్ అమ్మ. ఎందుకంటే మనకి ఈ బ్రహ్మరంధ్రం నుంచి కనెక్షన్. రైట్. అదే మీరు ఒక అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్తే అందంగా ఉందా, మైండ్ వర్కౌట్ అవుతుంది. ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి. అమ్మాయి ఎలా ఉన్నా మనకు నచ్చుతుంది, అమ్మమ్మ ఎలా ఉన్నా నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ మైండ్ వర్కౌట్ అవుతుంది. హృదయ సంబంధం ఇదే మనకు అప్లై చేయాలి అని పెళ్ళిళ్ళలో మైండ్ఫుల్గా కాకుండా అంటే హార్ట్ఫుల్ రిలేషన్ రావాలనే జీలకర్ర బెల్లం ప్రక్రియ. ఏంటో తెలుసా, జీలకర్ర బెల్లాన్ని మన బ్రహ్మరంధ్రం మీద పెట్టినప్పుడు కొన్ని క్షణాల పాటు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు అప్పుడు వరకు ఇంటెన్సిఫైగా వాళ్ళ మధ్య ఇది తెరచాప ఉంచి, అది ఎప్పుడు ఉంచుతారు తెరచాప? ఈ అబ్బాయి ఎనర్జీ హయ్యెస్ట్గా ఎప్పుడు ఉంటుందో, ఈ అమ్మాయి ఎనర్జీ హయ్యెస్ట్గా ఎప్పుడు ఉంటుందో ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్న సమయాన్ని ముహూర్తంగా నిర్ణయించి ఒకరి మైండ్లోకి, ఒకరి హృదయంలోకి, ఇంకొకరికి హృదయంలోకి వీళ్ళ డేటాని వాళ్ళలోకి, వాళ్ళ డేటాని వీళ్ళలోకి కాపీ చేసేటటువంటి అద్భుతమైన ప్రాసెస్సే జీలకర్ర బెల్ల ముహూర్తం. ఎప్పుడైతే ఒకరి హృదయంలోకి ఇంకొకరు అద్భుతంగా కాపీ అవుతారో అప్పుడు ఈ ఘర్షణలు ఉండవు. తల్లితో ఎంత ప్రేమగా ఉంటారో వైఫ్తో అంతే ప్రేమగా ఉంటారు. వైఫ్ వాళ్ళ అమ్మతో ఎలా ఉంటుందో, వాళ్ళ నాన్నతో ఎలా ఉంటుందో భర్తతో అలా ఉంటుంది, అంతే ప్రేమగా. అక్కడ వచ్చేదేంటి, నాకు నువ్వెంత ఇస్తావు, నీకు నేనంత కాదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని. అది అనమాట సెకండ్ బర్త్ మ్యారేజ్ అనేది లైఫ్లో. అందుకు చిన్నప్పుడు జాతకం ఎలా ఉన్నా మనం మ్యారేజ్తో జాతకాలు మార్చవచ్చు చాలా వరకు. అందుకని ఆ మ్యారేజ్ గడియలు అట్లా అనమాట. సో మనకి పిల్లలు పెంచేటప్పుడు హృదయ సంబంధంతో పెంచగలిగి ఆ ఫస్ట్ 1000 days ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి 9 months, రైట్, 40 weeks తర్వాత పుట్టిన తర్వాత ఇంకొక 40-50 weeks, ఈ యొక్క 100 weeks ప్రోగ్రామ్ లాగా చేసుకొని ఒక ఫ్యామిలీ, ఒక బేబీని అంతే ఇదిగా కానీ తీసుకొస్తే మీరన్నట్టు వాడి పుట్టుకతో వాడి జీవన విధానాన్ని, వాడి జాతకాన్ని మొత్తాన్ని మార్చచ్చు. రైట్. వాడు పుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు బాగాలేడు అనుకోండి, మ్యాథమెటిక్స్ రావు వాడికి. లెక్కల గురించి ఇంట్లో మాట్లాడుతూ ఉంటే వాడికి ఆ లెక్కలకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చి ఎగ్జామ్స్లో వాటిల్లో బాగా అవుతాడు, కానీ లెక్కల్లో ఉన్న ప్రొఫెషన్లోకి వెళ్ళకపోవచ్చు. రైట్. ఓకే. సో ఏదైతే ఉందో ఆ సంస్కారాన్ని, ఆ ఇదిని పెంచాలి. మన వాళ్ళు ఏంటంటే సక్సెస్ని చూస్తున్నారు, సంస్కారాన్ని చూడటం లేదు. మనం ఇప్పుడు ఇన్ని చట్టాలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇన్ని చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మన దిశ చట్టం, అది చట్టం, చట్టాలు పెరుగుతున్నాయంటే సమాజంలో సంస్కారవంతులు తగ్గుతున్నారు. సహజంగా నీ సంస్కారమే ఎదుటి అమ్మాయిని చూసి తల్లిగా భావించే సంస్కారం ఉన్నప్పుడు దిశా చట్టం ఎందుకు? ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట రోడ్డు మీద వెళ్తుంది, ఏం ప్రాబ్లం వచ్చిందో, ఏ స్కూటీ బాగాలేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను, డ్రాప్ చేస్తానని సంస్కారం ఉన్నటువంటి జనాలు పెరిగినప్పుడు దిశా చట్టం ఎందుకు? అంటే నేను దిశ అంటే నెగిటివ్ కాదు, ఒక ఎగ్జాంపుల్ కోసం వాడుతున్నా. ఏ చట్టాలైనా సంస్కారవంతుల్ని తగ్గిస్తున్నాం మనం సమాజంలో. సంస్కారవంతంగా జీవించడంలా అంటే ఈ యొక్క సంస్కరణలన్నీ కూడా మన యొక్క షోడశ సంస్కారాలన్నీ కూడా మన సంస్కారాన్ని పెంచడానికి, ఆ సంస్కారాన్ని పెంచుతూ ఈ సాధన జీవితానికి యాడ్ అయినప్పుడు ఈ సంస్కార గుణాలని ఇంకా ఎన్హాన్స్ చేసి జీవితంలో వాడిని మంచి సంస్కారవంతులుగా చేయాలి. మన లక్ష్యం, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే సంస్కారవంతుడిగా తయారు చేశారు తప్పితే ఎంత సంపద వైపుగా,
ఎంత సంపాదిస్తున్నాడు అనే దానికోసంగా చూడటంలా. ఈరోజు నేను చాలా పెళ్లి ముహూర్తాలు పెడతా, ఆ అబ్బాయి అంత సంపాదిస్తున్నాడండి, ఆ అమ్మాయి అంత సంస్కారవంతురాలు నేను చేసుకుంటున్నాను అనే అబ్బాయి కానీ, ఆ అబ్బాయి అంత సంస్కారవంతుడు కాబట్టి చేసుకుంటున్నానని కానీ, వాళ్ళ కుటుంబం అంత మంచిది కాబట్టి చేసుకుంటున్నానని కాదు అనేది కాదు. కుటుంబం ఎలా ఉన్నా వాడు ఎంత సంపాదిస్తున్నాడు. సంపద తాత్కాలికం, సంస్కారం అది ఈ జన్మకే ఆగదు, నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, సమాజానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచిగా పెళ్ళిళ్ళు చేసి మంచిగా పిల్లలు కనేది కానీ ప్రాసెస్ కానీ చేయగలిగి జనాల్లో అవేర్నెస్ రాగలిగితే ఒక 20 years కానీ ఖచ్చితంగా ప్రపంచంలో అందరూ అదే విధంగా ఆలోచించగలిగితే ఒక జనరేషన్ 2 జనరేషన్లో పృథ్వీని స్వర్గంగా మార్చచ్చు.